జనరల్గా మనకి యూనివర్సిటీస్లో ఏంటంటే వాళ్ళకు వచ్చిన మార్క్స్ని బట్టి లేదా గ్రేడ్స్ని బట్టి ఇంటర్వ్యూలో వచ్చిన వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి వాళ్ళు ప్లేస్మెంట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ జనరల్గా అంటే ఓన్లీ కామర్స్ కదా, ఇక్కడ ఎలా ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్లేస్మెంట్స్ దగ్గర కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ 70% మినిమం క్రైటీరియా యాజ్ అ క్రైటీరియా పెట్టుకుంటారండి యాక్చువల్లీ. సో ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో కానీ ఒక 70% వచ్చి ఉంటేనే ఫస్ట్ కట్ ఆఫ్ కింద పిలుస్తుంటారు. ఓకే. సో దాంతో పాటుగా బ్యాక్లాగ్స్ ఏం లేకుండా అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండి టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండి అలాంటి స్టూడెంట్స్ మాత్రం పికప్ చేస్తుంటారు కార్పొరేట్లో. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీ ట్రైన్ దమ్ ఇన్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ బికాస్ అపార్ట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ వీఆర్ అఫిలియేటెడ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ. అపార్ట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ కరికులం ఆన్ అ డైలీ బేసిస్ వీ హ్యావ్ వన్ మోర్ అడిషనల్ క్లాస్ దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ స్కిల్స్ క్లాస్ అండ్ లైఫ్ స్కిల్స్ క్లాస్. సో ఎనీ స్టూడెంట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడైనా లేకపోతే నాన్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా అందరికీ టాలెంట్ ఉంటుంది, అందరికీ కాంపిటెన్స్ ఉంటుంది, అందరికీ పొటెన్షియల్ ఉంటుంది అని చాలా గట్టిగా నమ్ముతాను. ఆ టాలెంట్ని, పొటెన్షియల్ని, కాంపిటెన్సీని అనర్త్ చేయడమే మన బాధ్యత యాజ్ ఎ టీచర్. సో వీ ట్రైన్ దెమ్, వీ ఎన్షూర్ దట్ ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 60 ప్రతి స్టూడెంట్ని వీల్ ఎన్షూర్ టు పార్టిసిపేట్. సో ఇవాళ కొంచెం కష్టపడవచ్చు, సెకండ్ డే కష్టపడవచ్చు, థర్డ్ డే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ హిమ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ క్లాస్. వన్స్ ఈజ్ ఏబుల్ టు డూ దట్ త్రూ దిస్ పార్టిసిపేషన్ ఇన్ ద క్లాస్, ఇంటర్వ్యూ ఇస్ ఎ స్మాల్ థింగ్ విచ్ విల్ బి ఏబుల్ టు క్రాక్ త్రూ ఈజీలీ అండి. కానీ మీరు కూడా చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నట్టు కదా, మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ స్టఫ్. తర్వాత ఇంత బాగా ఇంగ్లీష్లో మీరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారంటే దాని వెనకాల ఏం చేస్తే ఈరోజు చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు అయినా సరే అంత ఫ్లూయెన్సీ ఉండడం లేదు. సో మేబీ మనం మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే రెగ్యులర్ లైఫ్లో అంత ఇంగ్లీష్తో యూజ్ లేకపోవడం, లేకపోతే కొంతమందికి హెసిటేషన్ ఉంటుంది మాట్లాడడానికి, సో మెనీ థింగ్స్, గ్రామటికల్ మిస్టేక్స్ వస్తాయనే భయంతోనూ. సో మీరు ఎలా కోపప్ అయ్యారు? లేదా ఇప్పుడు ప్రెసెంట్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలి లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేను బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఎనీథింగ్ విచ్ ప్రాబ్లీ రిక్వైర్స్ ఎఫర్ట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. అంటే మనం ఎఫర్ట్ పెట్టాల్సిన చోట ఎఫర్ట్ పెట్టాల్సిందే. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఇట్. అంటే ఈవెన్ దో వెన్ ఐ కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఆల్సో టుడే ఇఫ్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్ ప్రాబ్లీ పీపుల్ విల్ ఫీల్ దట్ ఐ కమ్ ఫ్రమ్ స్మాల్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అన్నట్టుగా అనుకుంటారు యాక్చువల్లీ. కానీ వాస్తవానికి చెప్పాలనుకుంటే తెలుగు నుంచి వచ్చామా ఇంగ్లీష్ మీడియం వచ్చామా అనేది కాకుండా దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెట్టి మనం మేబీ ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అండ్ రీడింగ్ బుక్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, లిజనింగ్ టు న్యూస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ దెన్ సమ్ టైమ్స్ క్యారింగ్ ఎ డిక్షనరీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ మీ ఫార్చునేట్లీ మై ప్రొఫెషనల్ కోర్సెస్ హెల్ప్ మీ అలాట్ యాక్చువల్లీ. అంటే కమ్యూనికేటరీ కోర్స్ లాంటి కోర్స్ చేసినా కూడా ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ ద టెర్మినాలజీ ఆఫ్ లా. సో ఈ కమ్యూనికేటరీ కోర్స్ చేసినప్పుడు కూడా ఎన్నో పదాలు నాకు తెలియని ఉన్నా కూడా డిక్షనరీ రిఫర్ చేసుకొని ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టేస్తే విదిన్ 4 to 5 months ఆర్ ప్రాబ్లీ 6 to 8 months డెఫినెట్లీ ఎనీ స్టూడెంట్ విల్ కమ్ ఆన్ ట్రాక్. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ మనం ఫస్ట్ స్టెప్ వేసి వదిలేస్తుంటాం జనరల్గా. సో కంటిన్యూస్ ప్రాక్టీస్ చేసుకొని, అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్పుంటారు బట్ స్టిల్ వీ డోంట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. ఒక మిర్రర్ ముందు మాట్లాడడం కానీ లేదా ఒక గెట్ అనే ఎవ్రీ ఆపర్చునిటీ యూ షుడ్ స్టార్ట్ కమ్యూనికేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లెవెల్లో కావచ్చు, స్కూల్ లెవెల్లో కావచ్చు, ప్రాబ్లీ August 15th అవ్వచ్చు, రిపబ్లిక్ డే అవ్వచ్చు, ఎనీ ఆపర్చునిటీ దట్ యూ గెట్ టు స్పీక్, స్టార్ట్ స్పీకింగ్. కొంచెం షివర్ అవ్వచ్చు, కొంచెం బాధపడవచ్చు, కొంచెం మనం విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఫ్రీలీ. బట్ ఇఫ్ యూ స్టార్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్, ఈవెన్ దో యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఆల్సో, నథింగ్ విల్ స్టాప్ us in the long run actually. So practice is what I would say, and then keep communicating and free. Once you get into the corporate world, your mode of communication will only be English actually. True. So definitely you will be able to be successful provided you put in that required effort at this right age. Okay, age datin tarvata it will become very difficult for you to come back on track. So that is where I always feel this tender age of 17 to 21 is very crucial. Enjoy yourself. Do not enjoy an unknown. Enjoy చేస్తూ plan it out perfectly so that you will be able to enjoy the rest 40-50 years of your life. That's true. జనరల్గా మనం రెగ్యులర్ లైఫ్లో ఎవరికైనా సరే ఒక టైంకి పడుకోవడం, ఒక టైంకి లేవడం, ఒక టైంకి ఈ పని కంప్లీట్ చేయడం అనేది ఎవ్రీడే అని ఒకే టైంకి కంప్లీట్ చేయాలి అంటే అసలు మామూలుగా అయ్యే పని కాదు. కానీ మీరు మాత్రం చాలా షార్ప్గా నైట్ 10 o'clockకి పడుకుంటారట, ఎర్లీ మార్నింగ్ 4కి షార్ప్గా లేచిపోతారట. సో అది మీరు ఎలా చేయగలుగుతున్నారు? అది ఎలా అంటే నాకు అర్థం కాలేదు. ఓకే, అంటే దిస్ హ్యాస్ కమ్ టు మీ రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ అండి. అంటే ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టుగా 10th క్లాస్ దాకా యావరేజ్ ఉన్నా కూడా ఇంటర్లో ఎప్పుడైతే లైఫ్ టర్న్ అయిందో నా లైఫ్ పట్ల నేను సీరియస్ అవ్వడం మొదలుపెట్టాను. అంటే ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇన్ మై లైఫ్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు అచీవ్. సో ఈ ట్రిపుల్ క్వాలిఫికేషన్ అచీవ్ చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ జనరల్లీ మీరు ఇందాక అడిగినట్టుగా ఒక ప్రొఫెషనల్ కోర్స్ లైక్ CA ఒకటి చేయడమే చాలా టఫ్ అనుకుంటే 3 కోర్సులు ప్యారలల్గా అలాంగ్ విత్ మై రెగ్యులర్ బీకామ్ అండ్ ఎంకామ్ చేయడం చాలా టఫ్ యాక్చువల్లీ. సో ఐ హ్యాడ్ ఎ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ ఫర్ మై సెల్ఫ్. అంటే
అదృష్టమని అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాకు ఇప్పుడున్నంత ఇన్ఫర్మేషన్ అప్పుడు లేదు యాక్చువల్లీ. బట్ ఐ హ్యాడ్ టు ప్లాన్ మై సెల్ఫ్. సో ఏం చేస్తామంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని, అంటే ఎంజాయ్మెంట్ని బ్యాలెన్స్ చేస్తూ చదువుని చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలిగాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టుగా నేను నైట్ 9 o'clock షార్ప్ పడుకునేవాడిని. 10 కాదు, ఇప్పుడు 10 పడుకుంటాం కానీ అప్పట్లో అయితే 9 o'clock షార్ప్ పడుకునేవాడిని. సో మార్నింగ్ 2కి లేచేవాడిని నేను యాక్చువల్లీ. సో దట్ వాస్ వెరీ వాట్ యు కాల్ డిఫరెంట్ టైమింగ్ ఫర్ మై సెల్ఫ్, సెట్ ఫర్ మై సెల్ఫ్. 9 to 2 షార్ప్ 5 hours ఆఫ్ స్లీప్ పడుకునేవాడిని చక్కగా. 2కి మార్నింగ్ 5 లేచి 2 to 8 ఐ యూస్ టు స్టడీ. ఎందుకంటే 2 to 8 6 hours ఆఫ్ సాలిడ్ స్టడీ, no disturbance, your sister will not get up, your brother will not get up, father, mother, no one would disturb you actually. Correct. So 2 to 8 solid గా 6 hours చదువుకున్న తర్వాత then I used to go to my campus, అంటే డిగ్రీస్ కాలేజ్ అవ్వచ్చు, పీజీ కాలేజ్ అవ్వచ్చు, ఏదైనా కూడా. సో ఈ 6 hours of solid study was very important for me. From 9 o'clock to 3 o'clock కాలేజ్ ఎక్కువగా ఉండేది. 9 o'clock to 3 o'clock I used to enjoy as any other student. Okay. అంటే దే నెవర్ యూస్ టు నో దట్ ఐ వాస్ ప్రిపేరింగ్ డ్యూరింగ్ దట్ మార్నింగ్ టైమింగ్స్. ఎవరికి తెలియదు. అవినాష్ అంటే అల్లరిగానే ఉంటాడు, ఇక్కడ అక్కడే తిరుగుతుంటాడు అన్నట్టుగానే ఉండే తప్ప ఎప్పుడు కూడా నేను ఆ టైంలో చదువుకుంటాను ఎవరికి తెలియదు. రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ రియలైజింగ్ ఓకే అవినాష్ చదివేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి ఏమి ఎరగనట్టు ఉంటున్నాడు. సో నేను ఆ టైమింగ్ మాత్రం చాలా సాలిడ్ గా పెట్టుకున్నాను, బికాస్ సిఎస్ఈఎస్ ఏమే ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఈ 3 కోర్సులు అవగొట్టాలనుకుంటే మాత్రం ఆ సాలిడ్ స్టడీ పెట్టుకొని ఐ యూస్ టు డూ ఇట్ కంటిన్యూస్లీ. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్ ఇందాక కూడా. ఒక 5 to 6 hours రెగ్యులర్ గా చేసాం అనుకోండి మేడం, 18-24 hours చదవాల్సిన అవసరం ఉంటుంది లాస్ట్ లో. బట్ మన పిల్లలు ఏం చేస్తారు, ఎక్కువగా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే లాస్ట్ దాకా దీన్ని క్యారీ చేసి అప్పుడు చదవడానికి ట్రై చేస్తే ఇట్ విల్ నాట్ బి ఇనఫ్ సఫిషియెంట్ ఇనఫ్ ఫర్ దెమ్ టు క్రాక్ త్రూ యాక్చువల్లీ. అసలు మీలాంటి వాళ్ళు సివిల్స్ ఈజీగా సాధించేస్తారు కదండి. అంటే వాస్తవానికి చెప్పాలంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇంటు సివిల్ సర్వీస్ ఆనెస్ట్లీ. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ ఆల్సో యాక్చువల్లీ. సో ఫస్ట్ సిఎస్ చేశాను, దాని తర్వాత సిఎంఏ చేశాను, తర్వాత సిఏ చేసేవాడిని. సో సిఏ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక లాస్ట్ కోర్స్ వాస్ సిఏ. దెన్ ఐ హ్యాడ్ దిస్ ఆప్షన్ వెదర్ ఐ షుడ్ గో ఫర్ సిఏ ఆర్ వెదర్ ఐ షుడ్ గో ఫర్ మై క్యాట్ అంటే ఎంబీఏ రాద్దామా, ఆర్ వెదర్ ఐ షుడ్ గో ఫర్ మై సివిల్ సర్వీసెస్. ఈ 3 ఆ సివిల్ సర్వీసెస్ కూడా క్లోజ్ టు హార్ట్ యాక్చువల్లీ. కానీ వాస్తవానికి ఏంటంటే సివిల్ సర్వీస్ అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, బుక్స్, పేపర్లు అన్ని తెగ చూసేవాళ్ళే ఉండేవారు. సో ఐ వాస్ ఫీలింగ్ నేను స్టూడెంట్, నేను మంచి స్టూడెంట్నే, కానీ అంత మరీ బుద్ధిమంతుడుగా ఒక 15-16 hours ఇంత న్యూస్ పేపర్లు చదివి ఇంత కరెంట్ అఫైర్స్ ఇంత జనరల్ నాలెడ్జ్ ఉంటుందా నాకు అనే సందేహంతో వై షుడ్ ఐ గెట్ ఇంటు సివిల్ సర్వీసెస్, బెటర్ ఫినిష్ ఆఫ్ మై సిఏ విచ్ ఇస్ ఆల్సో సేమ్ లైన్ అని చెప్పేసి దాంట్లో వెళ్ళిపోయాను అనమాట. ఆ టైంలో కనుక మీకు ఎవరైనా అదే బాబు నీలాంటి వాడు ఈజీగా సాధించేస్తాడు, ఎందుకంటే పొద్దున్న 2 దగ్గర నుంచి నువ్వు ఇంత బాగా చదువుతున్నావు, ఇన్ని అవర్స్ క్వాలిటీ టైం నువ్వు స్పెండ్ చేస్తున్నప్పుడు ఈజీగా అచీవ్ చేసి చెప్పుంటే ఎంట్రీ సివిల్ సర్వెంట్ లో చేసింది. డెస్టినీ ఇస్ డిఫరెంట్, సో ప్రాబ్లీ ఐ యామ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ యామ్, బట్ డెఫినెట్లీ ఐ ఆల్సో అంటే ఏంటంటే లవ్ టువర్డ్స్ ద ప్రొఫెషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఆల్వేస్ దేర్ యాక్చువల్లీ. సో the kind of what you call the respect that you get being a civil servant is always special, irrespective of whatever you might have achieved today and whatever you will achieve in the future. You are a civil servant is a civil servant, definitely. Yes, that's true. ఒకట్లేండి, అక్కడ వాళ్ళు చేసే సేవ అయినా ఇప్పుడు మీరు ఎడ్యుకేషనల్ సిస్టంలో మీరు చేసేదైనా doesn't make a difference. ఎవరు చేసే సేవ the path might be different, the service remains the same, the path might be different, but yes, a civil servant is a civil servant. Yeah, that's true. Undeniable adai. నిజం సార్. 27th February మీ లైఫ్ లో చాలా స్పెషల్ ఏంటి చెప్పండి నాకు. I'm blessed with a baby girl on 27th end actually. Oh, okay. 27th February 2021 లో so blessed with a baby girl. Okay. So we named her Trishika. So that is how it is always remains close to my heart, and we were blessed with this girl, and I'm married to Gayatri Chaganti. So it's a love marriage, so it took me 10 years of struggle to get a consent from her father, so I always feel it special actually. ఓహో, ఓకే. ఆ టైంకి మీరు ఎక్కడ కాన్ఫిడెన్స్ లో ఎక్కడ ఉన్నారని విన్నాను, అవునండి? పాప పుట్టినప్పుడు ఐ వాజ్ ఇన్ బెంగళూరు. ఐ రిసీవ్ దిస్ అవార్డ్ అంటే టైమ్స్ 40 under 40 అని సౌత్ ఇండియాలో 40 అచీవర్స్ పికప్ చేశారు, అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ ఐ వాజ్ పికప్ యాజ్ అన్ యంగ్ అచీవర్ యాక్చువల్లీ, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ లాగా మనకి అచీవర్ ఇచ్చారు. సో ఐ వాజ్ ఇన్ బెంగళూరు అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్, అండ్ పాప ఇక్కడ హైదరాబాద్ లో కిమ్స్ లో పుట్టింది. ఓకే. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్.
for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.